హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి గార్డెన్. ఈరోజు ముక్కల పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం మనం ఏం చేయాలంటే ముందుగా తిరమత పెట్టుకుందామండి, ఎందుకంటే ఇది చల్లారాలన్నమాట. అందుకోసం 3 స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి. 3 స్పూన్లు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఇంగు అండి, ఇంగు 1 స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం చిటపట్లాడాక నూనె స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లార్చుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముక్కల పచ్చడికి తిరమత రెడీ చేసుకుని చల్లారి పెట్టుకున్నాము. ఒక పక్కన చల్లారుతూ ఉంటుంది. ఈలోగా మనము ఈ ముక్కలు తరిగానండి. నేను మామిడికాయ ముక్కలు, పునాస మామిడికాయ, ఇది 5 చిన్నకాయలు తీసుకున్నాను. ఇట్లా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో రాక్ సాల్ట్, ఇదిగోండి రాక్ సాల్ట్. తర్వాత ఇది మెంతి పొడి అండి, ఇది ఆవు పిండి. మెంతులు మాత్రం వేయించి పొడి కొట్టుకోవాలి. ఆవాలు పచ్చివే మిక్సీలో వేసుకోవాలండి. తర్వాత కారం. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇదిగో ముక్కల పచ్చడిలో ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక రాక్ సాల్ట్ ఒక 5 స్పూన్లు వేసుకుందామండి. తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. 5 స్పూన్లు మామూలు స్పూన్లు అండి. 5 స్పూన్లు రాక్ సాల్ట్ వేసాను. మెంతిపిండి మాత్రం 1 స్పూనే వేస్తున్నానండి. ఇంకో మెంతిపిండి 1 స్పూన్, ఆవు పిండి ఒక చిన్న గ్లాస్ వేసేస్తున్నానండి. ఈ గ్లాస్తో ఆవు పిండి వేసాను. మెంతిపిండి మాత్రం ఈ స్పూన్తో 1 స్పూన్ వేసానండి. రాక్ సాల్ట్ వచ్చి ఒక 5 స్పూన్లు వేసాను. ఇప్పుడు కారం అండి. కారము 1 2 3 స్పూన్లు వేసానండి. కావాలంటే మళ్ళీ కలిపిన తర్వాత చూసుకుందాం. 3 స్పూన్లు వేసాను. 5 స్పూన్లు రాక్ సాల్ట్, 3 స్పూన్లు కారం, ఒక చిన్న గ్లాసు కాఫీ కప్ ఉంటుంది కదా, చిన్న గ్లాసు కాఫీ గ్లాసు ఆవు పిండి, 1 స్పూన్ మెంతిపిండి అండి. ఇప్పుడు ముందు ఇవన్నీ కలుపుకుందాం. దీన్ని కలుపుకుందాం. చిన్న చీమలు పట్టినట్టున్నాయి. అది ఆవు పిండిలే. ఆవు పిండి చీమలు పట్టినట్టున్నాయి. ఆవు పిండి అలాగే ఉంటుంది పౌడర్ చేస్తే. చూడకూడదు అప్పుడే, ఇప్పుడే కాదు, బాగా కలపాలి. గరిటతో కలుపు. ఏం మనకు అవన్నొద్దు, పాయింట్కి రా. ఇంకా లేనన్నా నేను ఎలా చెప్పాలి తెలుసా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆవు పిండి, ఉప్పు, కారం, మెంతిపిండి వేసుకొని బాగా కలుపుకున్నాం కదా. ఇట్లా కలుపుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే అంతా నేను చెప్పిన కొలతలు సరిపోయిందండి. మనం ఒక ముక్క తీసి విడిగా టేస్ట్ చూసుకోవచ్చు. మళ్ళీ ఎంగిలి మాత్రం దీంట్లో పెట్టకూడదు. కానీ ఉప్పు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా, ఇంకా వేయకూడదు. అంతా కరెక్ట్గా సరిపోయింది. 3 స్పూన్ల కారం, 5 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ మెంతిపిండి, ఒక చిన్న గ్లాసు కాఫీ గ్లాసు వచ్చి ఆవు పిండి అండి. 5 కాయలు పునాసకాయలకి సన్నగా ముక్కలు తరిగి ఇలా అన్నీ కలుపుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఒక గ్లాసు ఆయిల్లో తిరగమాత వేసుకున్నాం కదా ఇందాక మనము, ఆవాలు, ఎండుమిరపకాయ, ఇంగువ, ఇది చల్లారిందండి. ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలండి. సరిపోతుందండి ఈ నూనె. కావాలంటే ఇంకొంచెం కాగబెట్టుకొని చల్లార్చి కలుపుకోవచ్చు, కొంచెం ఎక్కువ నూనె కావాలనుకుంటే. అది బాగా కలిపి
మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక రోజంతా ఊరాలి. అంటే ఈ ఆవు పిండి మెంతి పిండి అంతా ముక్కల పులుపుకి పడితే బాగా ఊరితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. 2, 1 గో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగో ఇలా వచ్చిందండి. చూసారా ఎంత బాగుందో? చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు టేస్టింగ్ టైము. ఊరినే చూద్దాము ఎలా ఉందో. ఓకే, టేస్ట్ చూడండి. తినేలా చెప్పండి. తినేలా ఓకే. చెప్పమా. నేను తినాలి. అబ్బా, ఇంకెంగి సూపర్ ఉంది. ఓకే. సూపర్ ఉంది. ఇప్పుడు ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేనండి. ఊరక ముందే ఇంత బాగా కమ్మగా ఉంటే ఇంకా ఊరిన తర్వాత ఉంటుంది. వేడి అన్నంలో ఈ ముక్కల పచ్చడి వేసుకొని ఒక రోజంతా ఊరిన తర్వాత నెక్స్ట్ డే వేడి అన్నంలో ముక్కల పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది సూపర్. సూపర్ అంటే సూపర్ అండి. ఈరోజు మా బాబు కూడా చేసేసాడు పికిల్. మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ. ఓకే, చూసారా ఇంకా ఎంత బాగుందో? సూపర్గా ఉంది కదా. మీరు కూడా ఇలా చేసుకొని కమ్మగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా కుదిరింది. నేను మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ వేయలేదండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసేసుకొని దీనిపైన ఒక రోజు ఉంచిన తర్వాత తినండి. ఓకేనా? ముక్కల పచ్చడి రెడీ అయిందండి. ఓకే అండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు సాయి. బాయ్.